ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. ఎన్నికలను ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు ఈ ప్రచారాన్ని తప్పు అని తెలుస్తారని తెలియజేశారు. ఇక జూబ్లీహిల్స్ రిజల్ట్ తర్వాత ఎవరి సౌండ్ ఎవరికి వినిపిస్తుందో కేటీఆర్కి తెలుస్తుందని అంటున్న నవీన్ యాదవ్తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు విమర్శలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అనుకుంటూనే కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీకి పాల్పడిందని చెప్పి కూడా విమర్శలు చేస్తుంది. ఎలా చూస్తారు మీరు? ఓట్ చోరీ ఏం చేయలేదు, అంతా రాంగ్ ప్రొపగండా. ఎలక్షన్ని ఎదుర్కోలేక రాంగ్ ప్రొపగండా చేస్తున్న తప్పు. ఈ ప్రాంతంలో అన్ని 5-6 ఫ్లోర్ల బిల్డింగ్లు ఉంటే ఒక్కొక్క బిల్డింగ్ మీద 30 ఓట్లు 40 ఓట్లు అంటే దాదాపు 10 ఫ్యామిలీలు ఉండే బిల్డింగ్ 10-20 ఫ్యామిలీలు ఉంటారు. అంత రాంగ్. ఎంక్వైరీ అవుతుంది, వాళ్ళే అధికారులే ఫాల్స్ అనేది తెలుసు. ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే బీఆర్ఎస్ గెలిస్తే అమలు చేస్తుందని అంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు వాగ్దానాలు ఒక్కొక్కటి అన్ని నెరవేరుస్తున్నటువంటి ప్రజలపైన నమ్మకం ఉంది. అదే కాకుండా వైట్ రేషన్ కార్డు కావచ్చు, సన్నబియ్యం, ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. రేవంత్ అనే పరిపాలన మీద నమ్మకం ఉంది. 100% అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ మీద ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. జూబ్లీహిల్స్లో పంచి కొడితే ఢిల్లీలో వినిపించాలంటున్నారు కేటీఆర్. చూస్తారు కదా 11వ తారీఖు ఢిల్లీలో వినిపిస్తుందా లేకపోతే హైదరాబాద్లో బీఆర్ఎస్ కార్యాలయం వినిపిస్తుందో చూస్తారు. నామినేషన్ ఎప్పుడే పోతున్నారు సార్? నామినేషన్ 17 కదా, ఏదైతే ఈ నెల 17వ తేదీన నామినేషన్ జరుగుతుంది. అయితే జూబ్లీహిల్స్లో పంచి కొడితే ఢిల్లీలో వినిపిస్తుంది కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తారు కదా, ఎక్కడ ఎవరికి పంచి వినిపిస్తుంది అని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9.